తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. కేరళలో ఉన్న శబరిమల ఆలయానికి భక్తులు భారీగా వెళ్తూ ఉంటారు. 41 రోజులు కఠినమైన దీక్షను నవంబర్ నుంచి జనవరి మధ్యలో చేపట్టి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఈ 41 రోజులు మాంసాహారం, మద్యం, బ్రహ్మచర్యం వంటి నియమాలైతే పాటిస్తూ ఉంటారు. ఈ యాత్ర నవంబర్లో ప్రారంభమయ్యి జనవరి 14న జరిగే మకర విళక్కుతో పూర్తవుతుంది. ఈ రోజు మకర జ్యోతి దర్శనం భక్తులకు లభిస్తుంది. అలాగే ప్రతి మలయాళ నెలలో మొదటి 5 రోజులతో పాటు స్వామిని దర్శనార్థం ఆలయాన్ని తెరుస్తారు. ఇక్కడ ఆలయం దేశవ్యాప్తంగా ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రసాదం కూడా అంతే ప్రత్యేకం. అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అయితే ట్రావెన్కోర్ దేవస్థానం ప్రసాదం విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. తాజాగా కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా భక్తులు శబరిమల వెళ్లకుండానే భక్తులు తన ఇంటి నుంచి ప్రసాదాలు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ అయ్యప్ప ప్రసాదం కోసం శబరిమల వెళ్తూ ఉంటారు. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. డైరెక్ట్ గా ఆలయానికి వెళ్లి ప్రసాదం కొనుగోలు చేయలేని వారికి ఈ కొత్త వ్యవస్థ బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో ఈ శబరిమల ప్రసాదాన్ని బుక్ చేసుకుంటే వచ్చేస్తుంది. ప్రస్తుతం శబరిమల ప్రసాదాల కోసం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది. త్వరలో ఈ వ్యవస్థను ట్రావెన్కోర్ సంస్థానం పరిధిలోని మొత్తం 1252 దేవాలయాలకు విస్తరించాలని దేవస్థానం బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఇకపై సంస్థానం పరిధిలోని ఏ ఆలయ ప్రసాదాన్నైనా భక్తులు ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. ఈ కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ వ్యవస్థ ఒక నెల రోజుల్లోగా ప్రజల్లోకి అయితే అందుబాటులోకి వచ్చేస్తుంది. దేవస్థానం బోర్డు అధ్యక్షులు తెలిపారు. భక్తులు తాము బుక్ చేసుకున్న ప్రసాదాలను కొరియర్ ద్వారా తమ ఇంటి అడ్రస్ కైతే వచ్చేస్తాయి. ట్రావెన్కోర్ దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భక్తులు ఆలయానికి వెళ్లకుండానే ప్రసాదం అయితే తీసుకోవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ.